మాన్సూన్ ఎమర్జెన్సీ వెహికల్స్ పై జరుగుతున్న చర్చ ప్రస్తుతం మనందరికీ తెలిసిందే. రాబోయే వర్షాకాలంలో మరి ఎటువంటి చర్యలు చేపడతారు? చిన్న చినుకు పడితేనే నగరం అంతా కూడా జల దిగ్బంధంలో ఇరుక్కుపోతుంది. సో ఇవన్నీ నివారించడానికి ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే జిహెచ్ఎంసీ అధికారులతో సమావేశమవుతూ ఉన్నారు. దీని అవుట్కమ్ ఎలా ఉంటుందో మరి కాసేపట్లోనే మనకు తెలిసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. తెలంగాణ తీసుకురావడానికే పుట్టిన పార్టీగా చెప్పుకునే కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఎందుకు పాల్గొనలేదు అని ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా తెలంగాణను అవమానించడమేనన్నారు. తెలంగాణ కోసం తల తాకట్టు పెట్టి చావు నోట్లో తల పెట్టానన్న కేసీఆర్ మాటలు ఉత్తుత్తి మాటలేనా తేలిపోయిందంటున్నారు. మరోవైపు కేటీఆర్ తెలంగాణ ఉత్సవాలను ఇక్కడ జరపకుండా అమెరికాలో జరపడమేంటి అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న వారిని రక్షించడానికే కేటీఆర్ అమెరికా వెళ్లారు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి కొత్త ప్రభాకర్ రెడ్డికి లేదు అని చురకలంటించారు. ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి ఎక్కడిది మీది? కోతల ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఊడిగం చేసింది ఎవరికి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, కల్వకుంట్ల తారక రామారావు చేశారు. వాళ్ళకి ఇవ్వండి మీ సలహాలు, మీ అపూర్వమైన సలహాలు, మీ ఆలోచనలు, మీ మేధస్సు కన్నటువంటి వ్యవహారాలు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేంత స్థాయి మీకు ఎక్కడదండి? కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే చాలా 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 బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో గమనిస్తూ ఉన్నారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర అమర దినోత్సవాన్ని అవమానపరిచారో మీరిద్దరూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ ఉన్నా ఏదైనా సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. కేసీఆర్ అండ్ కేటీఆర్